మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనిషి ఎలాగ బతకాలో తెలియట్లేదు. కారణం తల్లిదండ్రుల వల్లే. ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బు సంపాదించి ఒక జంతువు బతుకుతుందండి ఏ జబ్బులు లేకుండా. మనిషి ఎందుకు ఇలా తయారయ్యాడు లాస్ట్కి? మీకు ఇది నిజంగా మనిషి ఎలా బతకాలో కోర్మా గ్రామం లాంటి యూట్యూబ్ చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత అద్భుతంగా బతుకుతున్నారు. 1,50,000 శాలరీలు వదులుకొని కొండల్లోని కోణల్లోని ప్రకృతిలోని ఆలే కష్టపడతారు. ఆలపాట్లు ఆలే తయారు చేసుకుంటారు. డబ్బుతో పని ఉండదు వాళ్ళకి. అదే తింటారు, అదే వండుకుంటారు, ఆనందంగా బతుకుతారు. మనం ఈ వ్యసనాలకు అలవాటు అయిపోతారు కొందరు, జోదాలకు అలవాటు అయిపోతారు కొందరు, కామానికి అలవాటు అయిపోతారు కొందరు. పాపం అది మానాలంటే మానలేరు పాపం. ఎందుకంటే అన్నింటిలో నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అదే నేను చిన్నప్పటి నుంచే కరెక్ట్గా ఉంటే ఎంత హాయిగా ఉందో ఇంక నిజంగా. అందుకే పిల్లలకు మాత్రం జ్ఞానాన్ని మప్పండి దయచేసి. వాళ్ళు అద్భుతంగా ఈ భూమి మీద బతుకుతారు. ఓం నమః శివాయ.